లాస్ట్ ఎపిసోడ్లో మనం 6వ శక్తిపీఠం శ్రీశైలం బ్రహ్మరాంబికాదేవి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం 7వ శక్తిపీఠం కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలో కొల్హాపూర్లో ఉంది. కొల్హాపూర్ని పూర్వం కర్వేరపురం అనే పేరుతో పిలిచేవారు. ఈ నగరం పంచగంగా నదీ తీరాన ఉంది. ఇక్కడ మహాలక్ష్మీదేవి శక్తి స్వరూపంగా భక్తులకి దర్శనమిస్తుంది. ఇక్కడి భక్తులు అమ్మవారిని ప్రేమతో అమ్మాబాయ్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారి కంట్ల భాగం ఇక్కడ పడింది అని చెప్తారు. ఇక్కడ సంవత్సరంలో 3 సార్లు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. సూర్యకిరణాలతో ఇక్కడ ఆలయం పై ఉన్న విగ్రహాలు బంగారు రంగుతో మెరిసిపోతాయి. ఇక్కడ వాస్తుకళా నైపుణ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన మహాలక్ష్మీదేవి నిజంగా మనిషిలా కనిపిస్తుంది. ఈ విగ్రహం విలువైన రత్నంతో చేయబడింది. ఇక్కడ అమ్మవారి తలపైన 5 తలల శేషువు ఛత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు 4 చేతులతో కొలువై ఉంటారు. ఈ 4 చేతుల్లో ఛత్రం, పద్మం, శంఖం, కమలం ఉంటాయి. అమ్మవారి విగ్రహం వెనక రాతితో చేయబడిన సింహం వాహనంగా కనిపిస్తోంది. ఈ విగ్రహం పైన 40 కేజీల వజ్రాల కిరీటం ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఆలయంలో ఈ గోపురం పైన శ్రీ యంత్రం చెక్కపడి ఉంటుంది. అది మహాలక్ష్మీదేవి యొక్క దివ్య శక్తిని సూచిస్తుంది. ఈ క్షేత్రం నవరాత్రి లాంటి పండుగ సమయాల్లో చాలా వైభవంగా కనిపిస్తుంది. ఆ సమయంలో భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. నవరాత్రి రోజుల్లో ఆలయం నిండా దీపాలు, అలంకారాలు, పూజలు జరుగుతాయి. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహాముని ఒక గొప్ప శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీకి వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించేవారు. కానీ వయస్సు ప్రభావం వలన కాశీకి వెళ్లడం కష్టమైంది. దానికోసమని శివుడు గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై ఏం కావాలి అని అడిగారు. అప్పుడు అగస్త్య, నేను ఇప్పుడు కాశీకి వెళ్ళలేకపోతున్నాను. దానికి సమానమైన ఒక దివ్య క్షేత్రం గురించి చెప్పండి. నేను మిమ్మల్ని నిరంతరం దర్శించాలి అని కోరుతారు. అప్పుడు శివుడు కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉన్నారు. అక్కడి దర్శనం కాశీ దర్శనంతో సమానమని చెబుతారు. ఇది తెలుసుకున్న అగస్త్య మహాముని కొల్హాపూర్కి వెళ్లి మహాలక్ష్మీదేవి మరియు అతిబలేశ్వర స్వామిని దర్శించుకుని పునీతుడయ్యాడు అని పురాణం చెప్తోంది. కొల్హాపూర్ అనే పేరు కొల్లా అంటే లోహ అని, పూర్ అంటే పట్టణం అనే అర్థంతో వచ్చింది. చరిత్ర ప్రకారం 7వ శతాబ్దంలో చాళుక్య వంశం రాజు కరణ్దేవ్ గారు చాలా కాలం తరువాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. 8వ శతాబ్దంలో యాదవ వంశీయులు ఈ ఆలయాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దారు అని చెప్తుంటారు. ఒక విశేష కథ ప్రకారం మహాలక్ష్మీదేవి విష్ణువుతో గొడవ తరువాత కొల్హాపూర్లో స్థిరపడ్డారు అని అంటారు. అమ్మవారి తలపై ఛత్రం లేకపోవడం చూసి ఆమె సేవకులు, రక్షకులు ఒక్క రాత్రిలో రంకల చెరువు నుంచి రాళ్ళు తెచ్చి ఒక అద్భుతమైన శిల్ప రూపంలో ఈ ఆలయాన్ని కట్టారు అని అంటారు. ఇక్కడి ప్రజలు అమ్మవారిని చాలా ప్రేమతో చూసుకుంటారు. ఈ క్షేత్రంలో ఎవ్వరూ పేదవారు కాదు, ఎప్పుడూ సమృద్ధిగా ఉంటారు అని అమ్మవారు వరం ఇచ్చినట్టు నమ్ముతారు. ఇది 7వ శక్తిపీఠమైన కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి యొక్క విశిష్టత. తర్వాత ఎపిసోడ్లో 8వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నేను మీ లిఖిత.